ఉచిత ఇసుక అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? గతంలో గనుక చూసినట్టయితే ఇసుక అందక చాలామంది బాధలు పడ్డారు. అసలుకి నిర్మాణ రంగం కుదేలైపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దాదాపు ఇసుక వల్లే తారుమారని చెప్పేసి కొన్ని ప్రశ్నలు గాను ఉదయిస్తున్నాయి. ఇప్పుడు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు. దీని విధంగా చూస్తారు? ఉచిత ఇసుక అనేది బాబు గారు 2014 ఎలక్షన్ అయిపోయాక గెలిచాక పెట్టారు సార్. ఉచిత ఇసుక వల్ల దాని భవన కార్మికులు కానీ దానికి పనిచేసే దాదాపు ఒక 20 రకాలుగా ఏది భవన కార్మికులు టాపీ మేస్త్రులు కానీ ఇసుక అమ్ముకునే వాళ్ళు కానీ లోన ఎలక్ట్రికల్ పని చేసుకునే వాళ్ళు కానీ మొత్తం ఒక 20 మంది, అంటే ఒక్కొక్క ఇల్లు తయారవ్వాలంటే 20 మంది ఉంటారండి. ఆ 20 మందికి కూడా ప్రయోజనం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడు 2019 మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక తీసేసి 5,000, 6,000 రూపాయలు, 7,000 రూపాయలు కూడా ఒక ట్రాక్టర్ పలికింది సార్. దానిలో దోసుకొని దాంట్లో చాలా ఇబ్బంది పెట్టారు ప్రజలు. దాంట్లో 6 నెలలు కూడా అప్పుడు ఆయన వచ్చినప్పుడు 2019లో 6 నెలలు కూడా ఇసుక ఆపేసినప్పుడు చాలామంది భవన కార్మికులు కానీ దాని కానీ చాలామంది ఆత్మహత్యలు చేస్తున్నారండి ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఈ ఉచిత ఇసుక విధానం చంద్రబాబు గారు చేసి మంచి పని చేశారండి. చాలా మంచిది. అంటే మా సామాన్యుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకోండి? సామాన్యుడికి కానీ లేకపోతే నిర్మాణంలో ఉన్న వాళ్ళకి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? నేనే ఉన్నాను సార్. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక 2-3 నెలల కింద ఒక మామూలుగా ఒక రేకులు ఇల్లు వేసుకోవాలనుకున్నా కానీ సార్ 5-6 ట్రాక్టర్లు పట్టేదండి. ట్రాక్టర్ వచ్చి 4,000, 5,000 పెట్టి కొనుక్కోవాలంటే 25,000. అదే కానీ ఇప్పుడైతే యూనిట్ లెక్క సార్. ఇప్పుడు ఉన్నది 225 రూపాయలు, 230 పెట్టి 290 రూపాయలు యూనిట్లు. ఏది స్టోరేజ్ చేసిన వరకే సార్. రీచ్ ఓపెన్ అవుతే 88 రూపాయలు ఇచ్చారు. రీచ్ ఓపెన్ అయితే ఇంకా మంచిది. రీచ్ అంటే వానాకాలం కాబట్టి రీచ్ ఓపెన్ అవ్వలేదు. ఈ ఒక నెల 2 నెలలు పోయాక రీచ్ ఓపెన్ అవుతే 88 రూపాయలు. మన ఇంటికి వచ్చేసరికి 1,200, 1,100, 1,500 లోపల అయిపోయింది సార్. 1,500కి 5,000కి ఎంత తేడా ఉంది? దీనికి కూడా ఇసుక మీద ఏదో స్కామ్ చేశారని చంద్రబాబు నాయుడు గారిని కేసులు పెట్టించారు సార్ కావాలని చెప్పి. ఉచితంగా ఇచ్చిన ఇసుకలో కూడా స్కామ్ జరిగిద్దా సార్? అంతా ఇప్పుడు లాగుతారు సార్. జగన్మోహన్ రెడ్డి అనే అవినీతి పరుడు 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఇప్పుడు కానీ జైల్లోకి పోతే మనకి జీవితాంతం బయటికి రాడు. అన్ని స్కాములు చేశాడు. ఉచిత ఇసుక వల్ల సామాన్య ప్రజలకు కాదు సార్, రాష్ట్రం మొత్తం ఉన్న అన్ని చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు మొత్తానికి ఇబ్బంది లేని బాగా మంచి పని చేశారు చంద్రబాబు గారు. ఇప్పుడు కనుక చూస్తే డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే పారదర్శకంగా ఎటువంటి బయట డబ్బులు మార్పు లేకుండా. గతంలో చూసినట్టయితే డిజిటల్ విధానం అంటూ లేదు. డబ్బులు ఎక్కడికి వస్తుందో ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి బట్టి మీరు ఎట్లా చూస్తారు? డిజిటల్ విధానం మంచిది సార్. డిజిటల్ విధానం అయితే అవినీతి జరగదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం అవినీతి ప్రభుత్వమే కదా. అవినీతి ప్రభుత్వం కాబట్టి డిజిటల్ లేదు. ఇప్పుడు బ్రాందీ షాపుకి పోండి, డిజిటల్ ఎక్కడ ఉంది? మొన్నటిదాకా డిజిటల్ లేదు. ఎందుకంటే మొత్తం ఆయన బ్రాండ్సే, మొత్తం ఆయన బినామీలే. దాంట్లోనే కొన్ని వేల కోట్లు వాళ్ళు అవినీతి చేశారు సార్. అందుకనే డిజిటల్ చంద్రబాబు గారు అవినీతి జరగకూడదు, ఎవరికైనా పేదవాడికి కానీ సామాన్యుడికి కానీ మంచి జరగాలని చెప్పి ఈ డిజిటల్ విధానం ఇచ్చారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో చూసినట్టయితే లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ అంటున్నారు. అసలుకి ఆయన ఓడిపోయినప్పటికీ గతంలో పనిచేసాడు. ఇప్పుడు గెలిచి మంత్రి గారు అయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కానీ ఒక్క క్షణం కూడా తిరిగి లేకుండా చేస్తున్నారు. 2019లో ఓడిపోయిన కాంచి మంగళగిరిలో ఒక 6 నెలలు వరకే, 2019లో ఓడిపోయి ఒక 6 నెలల వరకే బయట ఉన్నాడు. దాదాపు 4 సంవత్సరాలన్నర మంగళగిరిని అంటిపెట్టుకుని ఉన్నాడు. అంటిపెట్టుకుని ఉండటం కాకుండా ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు 26 పథకాలు మంగళగిరిలో జరుగుతున్నాయి. అందరూ అనుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా పథకాలు పెట్టాడు, అధికారం వచ్చాక ఏం ఉండాలనుకున్నారు. ఇప్పుడు అధికారం వచ్చాక ఇంకా పెరిగినాయి పథకాలు. ప్రజా దర్బార్ చూడండి సార్, 5 గంటల కాంచి క్యూ, దాదాపు 1,000 మంది, రోజుకు వచ్చి 2,000, 3,000 మంది. ఇక్కడ ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచే కదా సార్, రాష్ట్రం మొత్తం నుంచి వస్తున్నారు. రాష్ట్రం మొత్తం నుంచి వినతి పత్రాలు ఇవ్వడం లోకేష్ గారికి, వికలాంగులు కానీ మామూలు కానీ చాలా ఉంది సార్. ప్రజా దర్బార్ అనేది చాలా మంచిది. ఒక సీఎం ఇంటికి ఒక సామాన్యుడు అతి సామాన్యుడు అనే సీఎం ఇంటి ముందుకు వెళ్ళి సీఎం ఇంటి ముందే సార్ అన్న. అదే జగన్మోహన్ రెడ్డి చూడండి సార్, ఒకసారి వెళ్ళి ఆ తాడేపల్లి కొంప ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కూడా పర్మిషన్ లేదు సార్. ఈ మధ్యన కొంచెం చూపించాడు, అదేదో పెట్టాడు రాడ్లు, వాడిని ఎవడన్నా సంపుతాడు చేస్తాడని చెప్పి. దొంగ కాకపోతే వాడు అవినీతి
10 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో కట్టించుకున్నాడు. అదే ప్రజావేదిక అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు గారు కట్టించారని చెప్పి 7 కోట్ల నష్టం ప్రజావేదిక పగలగొట్టాడు. అలాంటి ఏంది ఇప్పుడు పగలగొట్టారు ప్రభుత్వానికి మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్. అలాంటి ప్రజా సొమ్ముతో కట్టించిన ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులు కానీ జగన్మోహన్ రెడ్డి ఇల్లే కానీ ఆ డ్రిల్సే కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకొని పగలగొట్టేసాలి. అంటే పగలు కట్టుకోకుండా ప్రభుత్వం స్వాధీనం తీసుకొని మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకి ఉపయోగించాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.